హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద రెట్రో చిత్రాలు. మీరు కనుక కొత్తగా మా ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. ఫైనలీ 2025 అయిపోవడానికి జస్ట్ కొన్ని డేస్ మాత్రమే ఉన్నాయి. సో ఈరోజు మనం 2025లో రిలీజ్ అయిన మూవీస్లో నుంచి ద మోస్ట్ ఇరిటేటింగ్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్లీ గేమ్ చేంజర్ మూవీ. ఈ మూవీలో నాకు అనిపించిన ద మోస్ట్ ఇరిటేటింగ్ క్యారెక్టర్ రామ్ చరణ్ గారు అండ్ ఖైరా అద్వానీ గారు. ఈ మూవీలో రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ బాగుంటుంది కానీ ఆ లుక్స్ మాత్రమే భయ్య. కాలేజ్ లుక్ బాగుంటుంది కానీ ఐఏఎస్ ఆఫీసర్ లుక్ మాత్రం నచ్చలేదు నాకు. ఇంకా హీరోయిన్ మాత్రం ఓ అంటే దోప్ 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 అని ఇరిటేషన్ వచ్చేస్తుంది నాకు అలా అంటుంటే. ఓకే సెకండ్ అండి బండల్ మూవీ సాయిపల్లి గారు. ఏట్ రాజు ఎందుకో ఇన్ని ఆవిడ రోజులు ఆంధ్ర తనతో స్లాంగ్ ఫోన్ చేసి చాలా సరిగా ఇరిటేషన్గా మాట్లాడడం కూడా అనిపించింది. లేదు. లైక్ ఆమె పక్కా తెలంగాణ స్లాంగ్లో నుంచి ఆంధ్ర స్లాంగ్ మాట్లాడుతుంటే చాలా ఆర్టిఫిషియల్గా ఉండే. అండ్ ఆ డ్యాన్స్ స్టెప్స్ కొన్ని కొన్ని మాత్రం ప్రతి మూవీలో అదే అవ్వడం. నెక్స్ట్ జాక్ మూవీ మొత్తం ఇరిటేషన్గానే అనిపించింది. 11 మూవీ ఒక హీరోయిన్ ఉంటుంది భయ్య, మన రామ్ నవీన్ చంద్ర గారు మూవీ అనమాట 11. బాగుంటుంది. కాకపోతే ఆ మూవీలో ఒక హీరోయిన్ ఉంటుంది. ఆమె పేరు తెలియదు కానీ బొమ్మ వేస్తా చూడండి. అసలు ఈ హీరోయిన్ చూడంగానే సర్వనాశనం అయిపోయింది. నెక్స్ట్ భైరవ మూవీలో బెల్లంకొండ అన్న ఇంకా మనోజ్ అన్న వాళ్ళ వాయిస్ మాడ్యులేషన్ మాత్రం ఎంత ఇరిటేషన్గా అనిపించిందంటే ఏంట్రా ఎలా మాట్లాడుతున్నారు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి కన్నప్ప. అసలు ఈ మూవీలో మ్యాక్సిమం పార్ట్ ఆఫ్ ద మూవీ ఇరిటేటింగ్గానే ఉంటుంది, ఎక్స్క్లూడింగ్ ప్రభాస్ అన్న అండ్ క్లైమాక్స్లో విష్ణు అన్న పర్ఫార్మెన్స్. మిగతా నెక్స్ట్ మహాజాతర మూవీలో నుంచి శ్రీలీల. ఈవిడ యాక్టింగ్ తప్ప మిగతాదంతా బాగానే చేస్తుంది. ఒక ఎక్స్ప్రెషన్ కూడా మొహంలో కరెక్ట్గా పలికి సాగదు. అంతే. ఇంకా నేనేమైనా మిస్ అయ్యి ఉంటే మీరు ఏమైనా చూసి కమెంట్ చేసి చెప్పండి. ఇవి పర్సనల్గా నేను థియేటర్లో చూసి ఇరిటేషన్ అయినవి మాత్రమే చెప్తున్నాను. సో ఏమైనా మిస్ అయ్యి ఉంటే మీరు కమెంట్ చేసి చెప్పండి. అంతే. ఇంకా ఉంటా, మరి వెళ్ళొస్తాం.